కలవకుండా అది అంతే. ఇదేంటి సరే కలపలేదు ఇది ఏంటండి ఇలా ఊడిపోయేదట్టు కలుపుతారు? అరే ఎందుకు కంగారు పడుతున్నారు? అసలు ఏది కలపలా అట్ట అనుకుంటే అట్టకండి, శుభ్రంగా ఉండాలి కదా. ఏది అసలు శుభ్రంగా కలపాలి. వెనక్కి కదలకూడదు, దూరంగా పెట్టండి. ఓకే, మీ దగ్గరికి పెట్టుకోవాలి. అట్టేటో పెడితే ఎలాగే మళ్ళీ మీరు తీసుకోవడానికి. ఈ కలవకూడదు, ఇవి కూడా కలిపారు కదా. ఇప్పుడు ఇదేంటిది ఇది రెండు మైనస్లు కలిసే ఉన్నాయా? ఇది రెండు ప్లస్లు కలిసే ఉన్నాయా? ఆన్ చేయండి. ఇప్పుడు మీటర్ పుచ్చుకుని ఆ పైన ఆ మైనస్ల దగ్గర మైనస్ ప్రోబు, ప్లస్ల దగ్గర ప్లస్ ప్రోబు పెట్టుకోండి. చేత్తో పట్టుకోండి, ఏం కాదు. కాళ్ళు కింద పెట్టబాకండి, చేత్తో పట్టుకోండి గట్టిగా. ఏమీ అవ్వదు. ఏమైద్ది? అలవాటు చేసుకోండి, పోయిద్ది. ఎంత వస్తుంది? DC 20లో పెట్టారా? ఇంకెక్కువలో పెట్టండి, 200లో పెట్టండి. పర్వాలేదులే, మామూలుగా మనకి వోల్టేజ్ అయితే వస్తుంది కదా. అంటే మనం 20 దాటిపోయింది ఏంటి? ఎందుకు? ఈ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ అంతా 12 ఏంటి 12 వోల్ట్సే కదా. 12 వోల్ట్స్ 1 యాంప్. మనం ఎంత తెచ్చాం ఇక్కడ? 35 వోల్ట్స్ తీసుకొచ్చాం. వోల్టేజ్ అనేది 35 వోల్ట్స్ తీసుకొచ్చాం ఇక్కడికి ఏంటి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏం ప్రశ్న అంటే, యానోడ్ అంటే ఏంటి? యానోడ్ అంటే ఏంటి? యానోడ్ అంటే ఏంటి? ప్లస్. నాకు కావాల్సిన చదువు పరంగా అడుగుతున్నా. నేను మొద్దోడినా ఏంటి? చదువు లేనివాడినా? చదువుకున్నవాడిని. నా చదువు పరంగా చెప్పు. యానోడ్ అంటే ఏంటి? రెండు రైటే, రెండు రైటే. ఇదే మీకు ఇది తెలియాలి. ఇది తెలిస్తే నువ్వు సక్సెస్ అవుతావు ఎలక్ట్రానిక్స్లో, లేకపోతే అవ్వవు. అది దీని గురించి నీకు ఎక్కువ అంటే ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఎలక్ట్రానిక్స్ గురించి, ఎలక్ట్రాన్ల గురించి, న్యూట్రాన్ల గురించి, దాంట్లో ఉన్న పొటెన్షియల్ గురించి, కరెంటు గురించి, వోల్టేజ్ గురించి ఇవన్నీ తెలిస్తే తప్ప ఇది అర్థం కాదు. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఫ్లో అంటే మనం ఏం చేసాం ఇక్కడ? ఆల్టర్నేటివ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చేసాం. అర్థమైందండి? అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు దేంట్లో అక్కడ ఉన్న వైర్లు అన్నిటిలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, న్యూట్రాన్లు ఉన్నాయి. ఒక వైర్లోనే. మీరు అందుకే కదా ఒక వైర్కి డయోడ్ 2 వేశారు. అంటే ఏంటి? ఒక వైర్ నుంచే మనం డైరెక్ట్ కరెంట్లో ప్లస్ని మైనస్ని కూడా తీసేసుకున్నాం కదా. అవునా? ప్లస్ మైనస్ ఒక వైర్ నుంచే తీసేసుకున్నాం. అంటే ఎలక్ట్రాన్లు విడగొట్టేసాం, న్యూట్రాన్లు విడగొట్టేసాం. అందుకని మనం ఇప్పుడు ఇక్కడ వేసిన ఈ చివరి పాయింట్లు ఎక్కడిస్తాం? బోర్డులోనే కదా ఇస్తాం. మీకు తెలియాల్సింది ఇదే కదా, అవునా కదా? బోర్డులోకి ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇదేమంటాం. అంతేగాని బోర్డులో ఇది ప్లస్ దగ్గర వేయకుండా ఇది మైనస్ దగ్గర వేస్తావా? వేస్తే ఏమవుద్ది? కాలిపోయిద్ది, బోర్డు తగలడిపోయిద్ది. అర్థమైందా? ఇప్పుడు కాలిపోయిద్ది, అంతే కదా. ఇప్పుడు మీకు ఇదిగో ఇదొకటి మీ చేతికి ఇచ్చా, పట్టుకోండి. దీంట్లో మైనస్ ఏది, ప్లస్ ఏది?
చెప్తాలే, మీకు మైనస్ కళ్ళకు కనపడద్దు కదా, దాని మీద గీత ఉంటది, మైనస్ గీత. ఒక సైడ్ మైనస్ ఉందంటే ఆపోజిట్ లో ఏంటి ప్లస్ అన్నమాట, అంతే. మైనస్ చూపిస్తాడు, ప్లస్ చూపిడు అనమాట అది. ఇప్పుడు ఆ డయోడ్ లో మైనస్ వైపు మైనస్ కలుపు, ఈ డయోడ్ దగ్గర స్విచ్ కలుపు. ఎందుకు నీకు స్వెట్టింగ్ ఉండటం వల్ల ఇండక్షన్ వస్తుంది. ఇక్కడ స్విచ్ కట్టి పని చేసుకో. ఇంకా కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటే ఇండక్షన్ వస్తుంది. 35 volts వస్తుంది అంటే అందులో 1 amp కరెంట్ ఉంది కదా, అందుకని షాక్ వస్తుంది అనమాట. అదే కనుక 0.25 250 milliamps 500 milliamps షాక్ రాదు. 1 amp అంటే వస్తుంది. కరెంట్ అంటే అదే కదా, యాంపియరే కరెంట్ అనమాట. అది కలిపారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా హుస్సేన్ గారు, మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు కెపాసిటర్లో మైనస్ ఉన్నది ఇక్కడ మైనస్ కి, ప్లస్ ఉన్నది ప్లస్ కి కలిపాం, అవునా? డయోడ్లో యానోడు క్యాథోడు అనుకుంటే ఈ కెపాసిటర్ కలిపింది తప్పు అవుద్దా రైట్ అవుద్దా? అంతే కదా. డయోడ్లో యానోడు క్యాథోడు అనుకుంటే మనం వేసిన కెపాసిటర్ కలిపింది తప్పు అవుద్దా రైట్ అవుద్దా హుస్సేన్ గారు? తప్పయిద్ది, అవునా? కానీ కెపాసిటర్ మీద మైనస్ అని చూపించాడు కదా, అది మైనస్ వైపు కలపాలి కదా. అంటే క్యాథోడ్ అంటే ఏంటి, మైనస్ అనుకుంటే గీత ఉన్నది చూడండి. ఇప్పుడు ఫిల్టర్ వేసాం కదా కెపాసిటర్, ఇప్పుడు చూడండి వోల్టేజ్ చూడండి ఏంటి. ఎప్పుడు నువ్వు కరెక్ట్ గానే పెట్టాలండి, తప్పెందుకు పెట్టడం? వస్తుంది. 38 volts వస్తుంది, అంతేనా? ఓకే, అటు ఇటు పర్లేదులేండి. వోల్టేజ్ 1 volt లెక్కేం కాదు మనకి. డీసీ వోల్టేజ్ అండి, మనం ఇప్పుడు పెట్టిందే డీసీ వోల్టేజ్. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఇదిగోండి డయోడ్ గీత ఉన్న వైపు ఏంటండి, గీత లేనేపు మైనస్. కెపాసిటర్ గీత ఉన్నైపు, గీత లేనేపు ఇంతే. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, అర్థమైందండి? ఇది గుర్తుంటే చాలండి, ఇక మీరు మాడ్యూల్ని ఎలా అయినా ఆడుకోవచ్చు. ఏంటి మీకు ఇంకా బాగా ఆలోచనలు వద్దండి. గీత ఉన్నైపు డయోడ్ అయితే గీత ఉంటే ప్లస్, గీత లేకపోతే మైనస్. కెపాసిటర్ గీత ఉన్నది మైనస్ అంటే గీత ఉన్నది కాదు, ఇది మైనస్ అనే చూపిస్తున్నాడు ఆడు, అది గీత కాదు. ఊరికే అట్ట మైనస్ అని చూపిస్తున్నాడు. మైనస్ మైనసే, అది ప్లస్ ప్లస్సే. ఆడు చూపించింది గీత కాదు, అక్కడ మైనస్ అనమాట. అది ఆ మైనస్ గుర్తది మధ్యలో. అది బయట అంతే, లోపల అంతే, చదువు అంతే, చదువు లేకపోయినా అంతే. దానికి ఏమీ మారదండి. ఇక్కడ డయోడ్లో మాత్రమే మారిద్ది అనమాట అది. ఓకేనా? ఇంకెవరికైనా ఇప్పుడు ఇందులో డౌట్లు ఉంటే అడగని చెప్తా. ఉందా లేదా? లేదా? సరే, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసుకుని ఆ డయోడ్లు అలా కలపండి నీట్గా. ఆయన కలుపుకున్నాడు కదా, అందరూ ఎవరి దాళ్ళు కలుపుకోండి.
సరిపోయినాయి వైర్లు చూడండి. బ్లేడ్ కావాలా? బ్లేడ్ ఇక్కడ ఎక్కడ ఉంది? బ్లేడ్ అండి పెద్ద నన్ను మోసం చేస్తుంది. ఇక బ్లేడ్ ఏమన్నా కావాలండి ఎవరికన్నా? అక్కర్లేదా?